ఇక్కడ కింద ఒక ఫోటో చూస్తారు కదా, అనుకుంటూనే ఉన్నాం. ఇంకోటి జరిగింది గుంటూరు జిల్లాలో. మృతదేహం ఒక ఇంట్లోనే రేప్ చేసి చంపేసి మొత్తం దారుణంగా చేసేసి లాగేసి వెళ్ళిపోయిందంట. కింద ఫోటో చూస్తున్నాం కదా. ఇంత దారుణమైన సమాజంలో మనం బతుకుతున్నాం. సిగ్గు శరాలు లేని లంజా కొడుకులు ఇట్లా వేసి పడదేంటారు. ఆ లంజోడికి ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నా, ఆయనకంటే ఇంట్లో వాళ్ళ అమ్మన వాళ్ళ చెల్లెలు వాళ్ళ సిస్టర్స్ ఎవరు లేకుండా పోవచ్చు, కానీ మన కుర్రు కదా. ఇట్లాంటి కొడుకుల్ని ఆడికి చేసినప్పుడు లేని సిగ్గి మనకి రోడ్డు మీదకి లాగి అని బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద కోసే ధైర్యం మనకు లేదా? నేను జస్టిస్ ఫర్ గర్ల్స్ ఇలాంటి కూడా వదిలిపెట్టి ఇలాంటి వాళ్ళని కూడా ఇంకా రోడ్ల మీద తిప్పిస్తే మనంతా సిగ్గులేని లంచా కొడుకులు ఇంకోడు ఉండడు. నేను చెప్పేది అది. ఇలాంటి లంజోడుకులని రోడ్డు మీదకి పిలిపించి కోసి దెంగుతే ఇంకోనికి చేయనికి కూడా భయపడాలి.